వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జరగబోతుంది. ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం నాడు ఒక ఎత్తు అయితే అది మానేసి ఒక ఫుడ్ వీడియో అంటే ఫుడ్ స్టాల్ పెట్టుకొని నడుపుతున్నాను అనమాట. ఒక అక్క అయితే అక్కతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు వచ్చానంటే ఇంకొంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మనం చదివేది జాబ్ కోసం, జాబ్ చేసి అంటే చదవటం ఒక ఎత్తు, జాబ్ రావడం ఒక ఎత్తు. ఇవన్నీ ఎన్ని చేసి కూడా తను మానేసి మరి ఎందుకు ఈ ఫుడ్ స్టాల్ పెట్టడం గల కారణాలు ఏంటి, మరి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేకపోతే తనకంటూ ఒక ప్రయారిటీ కోసం పెట్టుకున్నారా, మరి అక్కడని సంపాదిస్తున్నారు ఎక్కడని సంపాదిస్తున్నారు, మరి ఉద్యోగం చేసేది ఆ ఫీల్డ్ బాగుందా లేకపోతే ఫుడ్ స్టాల్ అనేది బాగుందా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు, తను బిజీగా ఉన్నట్టు కనబడుతున్న ఒక విషయం అయితే వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హాయ్ అక్క. హలో శిరీష అక్క, ఎలా ఉన్నావు అక్క? నేనా చాలా బాగున్నా, థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ఎప్పుడు స్టార్ట్ చేసాక ఈ ఫుడ్ ఇది? 1 month అవుతుంది. 1 month అవుతుంది. అక్క నేను విన్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేశారన్నారు కదా, ఎన్ని ఇయర్స్ చేశారు సాఫ్ట్వేర్ జాబ్? 5 years చేశాను. 5 years చేశారు. ఎందుకు అక్క మానేయడం గల కారణాలు ఏంటి? అలా ఏం లేదు, మామూలుగానే బోర్ కొట్టింది మానేసాను. ఓకే. బీటెక్ చేశారు అక్క? బీటెక్. ఎక్కడ మీ ప్రాపర్? మాది ఆంధ్ర, రాజమండ్రి దగ్గర. మీకు కోరమావిడ అనే ఉన్న విలేజ్ తెలుసు? లేదు, రాజమండ్రి వరకు తెలుసు మనకి. ఈవి సత్యనారాయణ అంటే తెలుసు. అవునవును. ఓకే. వాళ్ళ ఊరు. చెప్పండి. తింటారా? మస్తు బిజీగా ఉన్నారు అక్క. కొంచెం ఇది బిజినెస్ టైం అనమాట మీరు వచ్చి. ఓకే అక్క, ఏం పర్లేదు, క్యారీ ఆన్. ఏ కంపెనీలో చేశారు అక్క? నేను గచ్చిబౌలిలో చేశాను. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీలో. వైట్ రైస్ బాగా సో తర్వాత ఇంకా బోర్ కొట్టి మానేసిన తర్వాత నార్మల్ గా ఒక ఫ్రెండ్ ఐడియా తోటి స్టార్ట్ చేద్దామన్నారు. ఫస్ట్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము గాయత్రి నగర్ లో. సో ఆ టిఫిన్ సెంటర్ కొంచెం బూమప్ అయింది. తర్వాత ఇంకా సో మాస్టర్ ఉన్నారు కదా ఎలాగా అని చెప్పి మీల్స్ కూడా స్టార్ట్ చేద్దామని మీల్స్ సైడ్ వచ్చాం అనమాట. అంటే నేను ఒకదాన్ని కాదు, నా ఫ్రెండ్, నా పార్ట్నర్ జాకిర్ అని, తను నేను కలిసి స్టార్ట్ చేసాము. తన కెమెరా షేర్ రావట్లేదు. అంటే ఎంత వచ్చింది అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో? నాదా ప్యాకేజెస్ ఎందుకు లేదు, ఇప్పుడు కమెంట్స్ లో వేసుకుంటున్నారు ఇప్పటికి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం శాలరీ బేస్డ్ ఎక్కువ ఉంటది, చాలా కష్టపడితేనే జాబ్ కూడా వస్తుంది అనమాట. సో అంత స్ట్రగుల్ అవుతూ జాబ్ చేసుకుంటూ వచ్చారు జాబ్ కోసం. సో ఎందుకు మానేశారు అంటే ప్రాబ్లం వల్ల? సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం అని ఏం కాదు కానీ 5 years ఎలాగా చేశాను. సో కొంచెం సేవింగ్ అమౌంట్ ఉంది. సో ఫ్రెండ్ తో పాటు కలిపి స్టార్ట్ చేద్దామన్న థాట్ వచ్చింది, అందుకు స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆఫీస్ అందరూ ఏంటంటే హైఫై అనుకుంటారు, వచ్చాను. అందరికీ తెలిసింది ఏంటంటే మ్యాక్స్, నా పర్సెప్షన్ చెప్తున్నాను ఏంటంటే జాబ్ అంటే డ్రెస్అప్ అయిపోయి ఏసీ రూమ్స్ అది అంటారు కానీ అక్కడ ఉంటే మెంటల్ ప్రెషర్ చేసే వాళ్ళకే తెలుస్తుంది లోపల, ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుసు అంతే. సో నాకేమనిపించింది చేసా కదా ఇంకా చాలా అనిపించింది. అండ్ ప్యాషన్ అనమాట. ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దామనే థాట్ తోనే ఉన్నా, బట్ ఏం స్టార్ట్ చేయాలా అని తెలియలేదు. ఎలా ఉంది మరి ఫుడ్ బిజినెస్ పెట్టిన తర్వాత ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏం కాదు కానీ టిఫిన్స్ ప్లస్ మీల్స్ అనేది కొంచెం రౌండ్ ది క్లాక్ వర్క్ అనమాట. మార్నింగ్ 5 to నైట్ 8-8:30 అయిపోతుంది మాకు. మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఇది రొటేషన్. ఫుడ్ బిజినెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి, అంత చూసుకోవాలి, రెగ్యులర్ చేయాలి. మీల్స్ అయితే మనకి 7:30-8 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మాకు టిఫిన్ సెంటర్ కదా, సో టిఫిన్స్ అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఎందుకంటే వడ అవన్నీ పప్పు మార్నింగ్ రుబ్బాలి కదా, సో వాటితో పాటు 5 లెవెల్స్ వస్తుంది. మరి పేరెంట్స్ సపోర్ట్ ఉంది అక్క? మరి అదొక్కటే అడగద్దు. పేరెంట్స్ సపోర్ట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నేను హోమ్ టౌన్ కి వెళ్ళా. అన్ఫార్చునేట్లీ ఆ రోజు రిలీజ్ చేశారు వాళ్ళ వీడియో. నేను ఇంటికి రావడంతోనే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగింది మా మమ్మీ. ఏమన్నారు అక్క మమ్మీ? ఏమన్నా అంటే నేను కూడా వీడియోలో విన్నాను, మా మమ్మీ చూస్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు మమ్మీ వాళ్ళకి అన్నారు కదా, మరి మమ్మీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అక్క? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకా తెలిసింది కదా విలేజ్ లో మమ్మీలు అంటే చదివించింది ఎందుకా నిన్ను, రోడ్డు మీద భోజనాలు పెట్టుకుంటావా, ఆ టైప్ ఆఫ్ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ.